నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో వ్యక్తికి అరుదైన వైద్య చికిత్సలు చేశారు. కేవలం మెట్రో నగరాలకి పరిమితమైన వైద్యం మొట్టమొదటిసారిగా నెల్లూరులోని అపోలో బృందం విజయవంతంగా నిర్వహించింది. ఆ వివరాలను అపోలో హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల్ రెడ్డి, ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రావణి రెడ్డి బుధవారం హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించి తెలిపారు. కావలికి చెందిన 37 ఏళ్ల నాగరాజుకి నోటి నుంచి ఆగకుండా రక్తమైన తీవ్రమైన రక్తస్రావం అవుతుండగా వారి కుటుంబ సభ్యులు అపోలో హాస్పిటల్ కు తీసుకొచ్చారని చెప్పారు. నాగరాజుకు వైద్య పరీక్ష నిర్వహించగా ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలు ఓ చోట ఉబ్బి ఉండడమే కాకుండా రంధ్రం కూడా ఏర్పడి ఉన్నట్లు గుర్తించామన్నారు. రోగి నాగరాజుకు బ్రాంకిల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే పద్ధతి ద్వారా చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టామన్నారు. చికిత్సా విధానం విజయవంతంగా సాగిందని, ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు డాక్టర్ భక్తవత్సల్ రెడ్డి, డాక్టర్ శ్రావణి రెడ్డి తెలిపారు. సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవిరెడ్డి మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. మేము ఒక 38-year-old పేషెంట్ మా ఓపీడీకి రక్తం పడుతుంది నోట్లో నుంచి అని చెప్పేసి ఒక సీరియస్ ప్రాబ్లంతో మా ఓపీకి వచ్చారు. అప్పుడు మేము స్కాన్ చేసి చూస్తే అతనికి ఊపిరితిత్తుల్లో ఒక చిన్న హోల్ ఉంది. ఆ హోల్ కి సప్లై చేసే రక్తనాళం అనేది వాచిపోవడం వల్ల ఈ బ్లడ్ అనేది ఎక్కువ శాతంలో, అంటే ఆల్మోస్ట్ 200 ml అనేది ఒక వాంతి చేసుకున్న ఒక దగ్గులో పడిపోతూ ఉందన్నమాట. అయితే సాధారణంగా దీనికి ఎలా చేస్తారంటే ఆ లోబ్ వరకు దాన్ని రిమూవ్ చేయడము, పెద్ద పెద్ద సర్జికల్ ప్రొసీజర్స్ లాంటివి చేయాల్సి వస్తూ ఉండేది. అయితే మేము డాక్టర్ భక్తవత్సల్ రెడ్డి సార్ సహాయంతో మెయిన్ గా దీనికి ఒక చిన్న ప్రొసీజర్, అంటే బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటారు. ఏదైతే రక్తనాళం అనేది సప్లై చేస్తుందో ఆ క్యావిటీకి దాన్ని మనం కాయిల్ పెట్టి ఆ రక్తనాళాలని ఆపిచ్చేసాం. దానివల్ల ఆయనకి రక్తం పడడం అనేది ఆగిపోయింది. ఇది చాలా ఒక అరుదైన ప్రొసీజర్. ఎందుకంటే ఒక మేజర్ సర్జరీని మనం అవాయిడ్ చేయగలిగి ఒక చిన్న ప్రొసీజర్ అనేది జస్ట్ ఒక 24 hours అడ్మిషన్ లో మనం చేసి పంపించడం అనేది చాలా పెద్ద విషయము. సో ఇలా ఇది చాలా అరుదైన ప్రొసీజర్ కాబట్టి, అంటే 1 లక్షలో ఒకరికో 2 లక్షల ఒకరికో చేసే ప్రొసీజర్ అనమాట. సో ఇటువంటి పెద్ద పెద్ద ప్రొసీజర్స్ యూజువల్లీ మనకి హయ్యర్ సిటీస్ లో లేకపోతే పెద్ద పెద్ద దీనిలో చేస్తూ ఉంటాం. కానీ ఇటువంటిది మనం మెయిన్ గా అపోలోలో చేయడం అనేది ఇది మొదటిసారి. ఇలా నెల్లూరులో కూడా ఇది చాలా రేర్ ప్రొసీజర్. సో ఇట్లా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా మేము ఈ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ లో అన్ని చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఊపిరితిత్తుల్లో మనకు మామూలుగా చీముగడ్డల్లాగా ఏ విధంగా చర్మం మీద ఎలా ఏర్పడుతుందో, అతనికి కోవిడ్ తర్వాత నుంచి నాకు తెలిసి చిన్నగా రైట్ సైడ్ కింద ఊపిరితిత్తు భాగంలో అది తినేస్తూ వచ్చి ఒక క్యావిటీ లాగా ఏర్పడింది. ఆ క్యావిటీలోకి ఏదైతే రక్తనాళం దానికి సప్లై చేస్తుందో ఆ రక్తనాళాన్ని కూడా తినేయడం వల్ల దగ్గినప్పుడల్లా ఆ క్యావిటీలోకి రక్తం పడి అది దగ్గి దాదాపుగా 200 ml 300 ml ఒకసారి దగ్గుతోటి బయటికి వెళ్ళిపోతుంటుంది. దీన్ని ట్రీట్మెంట్ చేయకపోతే పేషెంట్ రక్తం కక్కుకొని చచ్చిపోవడం అని మనం పాతకాలంలో వినేది ఇలాంటి జబ్బుల్నే. ఈ సాధారణంగా టీబీ వల్ల కానీ లేకపోతే మనం ఇప్పుడు కోవిడ్ తర్వాత కానీ కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇలా వస్తాయి. దీనికి ఓన్లీ పాతకాలంలో ట్రీట్మెంట్ ఏంటంటే లంగ్ని తీసేసి అక్కడ దాన్ని కుట్టేయడం వరకే మనకున్న ఆప్షన్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో లేటెస్ట్ మనకున్న ఎక్విప్మెంట్ ద్వారా బ్రాంకియల్ ఆర్టరీ అని ఒక రక్తనాళం గుండె నుంచి వచ్చే పెద్ద పైప్ లైన్ లోంచి ఒక రక్తనాళం దానికి సప్లై చేస్తూ ఉంటుంది. ఆ రక్తనాళాన్ని మనం మూసేస్తే దానికి రక్తం ఆగిపోయి అది కంప్లీట్ గా హీల్ అయిపోతుంది. ఓన్లీ ఎందుకు ఇంత చిన్న ప్రొసీజర్ ఇన్ని సంవత్సరాలుగా ఎవరు ఎందుకు చేయలేదు అని అంటే, దీంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ 2. ఒకటి, రక్తనాళం వంకర టింకరగా ఇట్లా 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 ఎస్ షేప్స్ లో ఉంటుంది. దాంట్లోకి కెథెటర్లు పంపించడం అనేది చాలా క్లిష్టమైన పని. రెండో ముఖ్యమైన ప్రాబ్లము, అదే రక్తనాళం నుంచి వెన్నెముకకు సప్లై చేసే రక్తనాళం కూడా వస్తుంది. పొరపాటున గనక వెన్నెముక సప్లై చేసే రక్తనాళం కన్నా ముందు గనక అది కాయిల్ పడిందంటే పేషెంట్కి పెరాలసిస్ వచ్చేస్తాం. సో అందుకనే ఈ కాంప్లికేషన్స్ ఉంటాయని ఈ ప్రొసీజర్ని ఇంతకాలం ఎవరు ముట్టుకోరు. కాకపోతే ఇప్పుడున్న మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీ కెథెటర్స్ ద్వారా మనం ఆ రక్తనాళాన్ని దాటి మనం ఆ కాయిల్ని వేయడం వల్ల పేషెంట్ సంపూర్ణ ఆరోగ్యంతో 24 గంటల్లో రికవర్ అయిపోయాడు. 200 ml 300 ml వచ్చేది కనీసం 1 ml కూడా లేదు. రిపీట్ సిటీ స్కాన్ కంప్లీట్ గా హీల్ అయిపోయింది.
ఈ ఇట్లాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ నెల్లూరులో చేయడం బహుశా అరుదు అనుకుంటాను. మేము మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటుంది ఏమంటే, అన్ని రకాల ఊపిరితిత్తుల జబ్బులకు, గుండె జబ్బులకు మన నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నందు లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ తో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడో మెట్రో నగరాలకు పోకుండా ప్రజలు ఇక్కడే ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇక్కడున్న పల్మనాలజీ టీము, కార్డియాలజీ టీము, రేడియాలజీ టీము అందరూ కూడా చాలా హైలీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సంతోషంగా మీతో పంచుకుంటున్నాము. దీన్ని మీ ద్వారా ప్రజలకు చేరవేయాలనే సదుద్దేశంతో ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది.